న్యాయవాదులకు బెనిఫిట్ 10 lakhs ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకి 10 లక్షల రూపాయలు 5 సంవత్సరాల పాటు స్టైపెండ్ ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ప్రతి న్యాయవాదికి కల్పించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ముఖ్యంగా గత నెల గుంటూరులో జరిగిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సులో ఈ తీర్మానం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే గవర్నమెంట్కి, స్టేట్ బార్ కౌన్సిల్కి మేము ఈరోజు మెమోరాండాన్ని సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సమస్యలు పరిశీలించడంలో విఫలమైందని మేమంతా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తారని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. అడ్వకేట్ సమస్యలపై ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున కాకినాడ జిల్లా అధ్యక్షుడిని నేను ఉపాధ్యక్షుడిని నేను పాలసీ మాట్లాడుతున్నాను. అయితే ఈ యొక్క సమస్యలు గత ప్రభుత్వ కాలంలో చాలా విస్తరించింది. అలాగే ఇలాగ జూనియర్ న్యాయవాదులకు 5,000 నుంచి స్టైపెండ్ 10,000 రూపాయలు పెంచడానికి ప్రభుత్వం హామీచ్చింది. వెంటనే ఈ యొక్క నిధులను రిలీజ్ చేసి వాళ్ళకి న్యాయం లబ్ధి చేకూర్చాలని, అలాగే మ్యాచింగ్ ఫండ్ 4 లక్షలు పెంచాలని, 10 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడ్వకేట్స్ కుటుంబానికి, అడ్వకేట్స్ కుటుంబంలో అందరూ కవర్ అయ్యేటట్టు ఉండాలని, ఎవరిని కూడా విస్మరించకూడదని ఈ యొక్క బార్ కౌన్సిల్కి మేము న్యాయవాదుల తరఫున, ఈ యొక్క అసోసియేషన్ తరఫున బార్ కౌన్సిల్కి చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ యొక్క డెత్ బెనిఫిట్స్ అందరికీ కూడా చెందాలి, ఎవరికి కుటుంబానికి చెందాలి. అంతేగాని ఒక రిస్ట్రిక్టివ్ మేనర్లో విస్మరించే ప్రయత్నం చేయడానికి చేస్తే అది కరెక్ట్ కాదని, అలాగే డెత్ బెనిఫిట్స్ వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందేటట్టు ఉండాలని ఈ యొక్క తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగే 10 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్స్ ఉండాలి. మ్యాచింగ్ ఫండ్ కింద గవర్నమెంట్ నుంచి 4 లక్షల రూపాయలు రావాలి. అలాగే 5,000 రూపీస్ జూనియర్ అడ్వకేట్కి, ప్రతి జూనియర్ అడ్వకేట్కి 5,000 రూపీస్ నుంచి 10,000 రూపాయలు పెంచేటట్టు ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దాన్ని తక్షణమే అమలు చేసేటట్టు చూడాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ యొక్క సదస్సును పెట్టడం జరిగిందండి. అందుచేత ఈ యొక్క రిప్రజెంటేషన్ మన కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి చేరేటట్టు మేము ఈ యొక్క ఈరోజు మన న్యాయవాదుల అసోసియేషన్ మేమంతా వచ్చి అర్హులైన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు దాన్ని అరికట్టాలని కూడా కోరుతూ ప్రభుత్వానికి కలెక్టర్ గారు డాక్టర్ వై వసంత న్యాయవాది టైం అయిపోతుందండి. ఎవడో వస్తాడు, నేను మళ్ళీ ఇస్తాను, ఇంకో ఎవడో వస్తాడు, అది వచ్చిందో పుట్టుకోవచ్చు టైం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా గత నెల 30-31లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తీర్మానం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగానే ఇప్పుడు మేము కలెక్టర్ గారికి, అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. ముఖ్యంగా న్యాయవాది మరణిస్తే డెత్ బెనిఫిట్ ఫండ్ని 10 lakhs పెంచాలని, అలాగే ప్రభుత్వం నుంచి చేయవలసిన 4 లక్షల ఎక్స్గ్రేషియా తక్షణ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకి 10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు స్టైపెండ్ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా న్యాయవాది మరణిస్తే ఆయనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని, అంతేవిధంగా డిపెండెంట్స్ కాదని వాళ్ళ కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి చెందేలాగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి న్యాయవాదికి కూడా 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా హౌస్ సైట్ ఇళ్ల స్థలాలు అర్హులైన
న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు మహిళా న్యాయవాదులకు లోన్స్ అతి సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, ప్రభుత్వం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో న్యాయవాదులకి సంక్షేమం, అభివృద్ధి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ILA న్యాయవాది యొక్క సంక్షేమం, అభివృద్ధి, నైపుణ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ దిశగా సమస్యల పరిష్కారానికి ILA కృషి చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం.